హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కన్నడ అయిపోయింది పని, ఏమో ఇంటికి బయలుదేరుతున్నాము బాబు. అబ్బాయి ఏంటి విశేషాలు ఫ్రెండ్స్? ఇగో అడవిలోనే తిరిగేది మనం. ఇటు చూసుకున్న అడివే. పొద్దున్న లెగుతాం అడవిలోకి, సాయంత్రం వెళ్ళేటప్పుడు చీకటి బయట ఇంటికి వెళ్తాం. అడవిలో తిరిగి చూడండి ఎలా తోటలు ఇలా కట్ చేస్తాం. చూడండి ఎలా ఉంటాయో. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు? వాళ్ళకి లైకులు కొట్టపోయారు, కొంచెం చూడండి చాలు. మాకు లైకులు కొట్టద్దు కానీ చూడండి చాలు ఫ్రెండ్స్. అబ్బా, ఎండకి ఫ్రెండ్స్, అబ్బా ఎండ దెబ్బకి తాత కూడా పోటొచ్చేస్తుంది. గాలి లేని దాని మీద తలని నాదు. ఇంకా విశేషాలు ఏముండే ఫ్రెండ్స్? ఏమీ లేవు విశేషాలు. మీరే చెప్పాలి ఏమైనా విశేషాలు ఉంటే. వాళ్ళు ఆట వేసుకుంటా అంటే అట్లా ఆటోలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి వస్తున్నారు. ఏంటంటే బాబు, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవడు చెప్పలేడు. కానీ ఒక్కటి, మనిషిని పట్టి తక్కువ అంచని వేయకూడదు. ఎవరినైనా సరే, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి, ఎవరినైనా చిన్న సూపు మాత్రం నాకు తెలిసిన వరకు ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఎవడికుంటే స్థాయి ఎవడికి ఉండిద్ది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు. నీకుండే స్థాయి నీకుండితే, నాకుండే స్థాయి నాకుండిద్ది. స్థాయి ఉందిలేని ఎవరిని అట్లా చిన్న చూపు మాత్రం చూడకూడదు ఫ్రెండ్స్. ఏంటంటే 10 రూపాయలు డబ్బులు కూడిని అనుకో, ఈ రోజులు బట్టి పైకి చూస్తున్నారు. 10 రూపాయలు డబ్బులు ఉంటేనే, అంటే 10 రూపాయలు డబ్బులు ఉంటేనే ఇట్లా పైకి వస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడి నుంచి ఎదిగొచ్చాము, ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చాము అన్నది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు. ఇవాళ 4 రూపాయలు డబ్బులు ఉండొచ్చు కాదంట్లా, కానీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మనిషి. ఓకే ఫ్రెండ్స్, ఆటో వస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా వీడియోస్ చూస్తే చూడండి, లైక్ కొట్టపోయారు చూడండి చాలు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయకపోయినా బాధ లేదు. నచ్చితే చూస్తావు, నచ్చకపోతే ట్రోల్ చేస్తావు. అవునా కాదా? మా రకానికి ఓటు రాస్తులు, రకానికి ఇది చేసే అంత కెపాసిటీ కలిగిన వాళ్ళం కాదు. ఏదో చిన్న చిన్న వీడియోలు. దేని గురించి చెప్పుకుంటున్నాం? మన పని గురించి చెప్పుకుంటున్నాం. ఎవడో గురించి చెప్పట్లా, మన పని గురించి మన గురించే చెప్పుకుంటున్నాం. అంతేనా? ఎవడో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన గురించి, మన పని గురించి. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.